పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో వైసీపీ పార్టీ వెనుకడుగేసిందనే చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే 2019, 2024లో ప్రెస్ మీట్‌కొచ్చి విచ్చలవిడిగా మాట్లాడిన నాయకులు ఓడిపోయిన తర్వాత ఆ స్థాయిలో అయితే మాట్లాడలేకపోయారు. అయితే ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఆ స్థాయిలో గతంలో ఏదైతే విమర్శించాలో ఆ స్థాయిలో ఇప్పుడు విమర్శించలేకపోయారో, అయితే వైసీపీ నాయకుల కంటే ఎక్కువగా లాయర్ గారు జడన శ్రావణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఊచకోత ఉతికి ఆరేశాడనే చెప్పుకోవచ్చు. నిన్నైతే ప్రెస్ మీట్‌లో. ఆయన గతంలో ఏదైతే గెలిచిన కానించి సైలెంట్‌గా ఉన్నారు. ఏందంటే ఒక 100 రోజులు జరగాలని. ఇప్పుడు 100 రోజులు అయిపోయిన తర్వాత నిన్న జరిగిన సంఘటనల మీద తీవ్ర స్థాయిలో విమర్శించాడని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఊసకోత ఉతికి ఆరేశాడనే చెప్పుకోవచ్చు. ఒకసారి వినండి. మామూలుగా కాదు. పాయింట్ టు పాయింట్ ఇరగదీశాడు. వైసీపీ నాయకులు గాని ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేకపోయారనే చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ పార్టీ గెలిచినప్పుడు మీడియా ముందుకొచ్చి విచ్చలవిడిగా కేకలేసి, విచ్చలవిడిగా అరిసినోళ్ళు గాని ఓడిపోయిన తర్వాత సైలెంట్‌గా అయిపోయారు. కానీ జడల శ్రవణ్ కుమార్ గారు గెలిచినా పార్టీలో ఉన్నా లేకపోయినా నిజాయితీ ఏదో అన్యాయం జరిగితే మేము ప్రశ్నిస్తాను అనే విధంగా నిజంగా జడల శ్రావణ్ కుమార్ గారు సూపర్ అనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఉతికి ఆరేశారు. ఒకసారి వినండి. బిట్టు అసలు మామూలు కాదు. ఎలా అడిగారంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. సాక్షి దినపత్రిక మీ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 4,000 మంది 3 నెలల్లో మిస్ అయితే మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? మీ డీజీపీ ఏం చేస్తున్నాడు? మీ ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నాడు? సమాధానం లేదు మీకు. ఎందుకంటే ఇది 100% నిజం కదా. గతంలో వారాహి సభలో వాలంటరీ వ్యవస్థ వల్ల 3,000 మంది మిస్ అయ్యారు. వైసీపీ పార్టీ తప్పిదం వల్లే అని విపరీతంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి ప్రస్తావించిందే లేదు. దాని గురించి బలి అడిగారని చెప్పొచ్చు. మీకు అల్జీమర్ వ్యాధి వచ్చేసింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత. షార్ట్ టర్మ్ మెమరీ అనమాట. అవును. ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఇంకో గంటకు మాట్లాడింది అరగంటకు గుర్తుండదు, అరగంటకు మాట్లాడింది పావు గంటకు గుర్తుండదు. ఇది 100% నిజం. మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ అస్యూరెషన్స్ ఇచ్చి ఊగిపోయి మాట్లాడి ఒకలాంటి సినిమాటిక్ మైకంలోకి ప్రజలను తీసుకుని వెళ్ళిపోయి కనీసం ఒక పరిజ్ఞానం లేకుండా, కనీసం అవగాహన లేకుండా అబద్ధాలు చెప్తున్నాము, అబద్ధాలు గుప్పిస్తున్నాము. ఆడపిల్లల బ్రతుకులతోటి, ఆడపిల్లల జీవితాలతోటి, ఆడపిల్లల మిస్సింగ్ల కేసులతోటి, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల మిస్ అయితే పట్టుకోవటం లేదన్నటువంటి అబద్ధాలతోటి ఒక ఎమ్మెల్యే అయి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీకు ఒక్క క్షణం కూడా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత లేదు. ఇమ్మీడియట్ గా నువ్వు రిజైన్ చేయాలి అని జేబీఎం భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వు రిజైన్ చేయాలి, లేదు అంటే ఈ అబద్ధపు మాటలు చెప్పినందుకు నువ్వు జాతికి క్షమాపణ చెప్పాలి. నాకు అర్థం కాదు. జన సైనికులు, వీర మహిళలు మీరందరూ కూడా మా పవన్ కళ్యాణ్ అద్భుతము, తోపు తురుంకని అంటారు. ఇలాంటి అబద్ధాలు చెప్పటమా? ఇలాంటి అబద్ధపు కార్యాల్లోనా? ఇలాగ జాతిని మోసం చేయటంలోనా? లడ్డూలో ఏం జరిగిందో తెలీదు, ఎవరు కల్తీ చేశారో తెలీదు, కల్తీ మీ హయాంలో జరిగిందని తెలీదు, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారంట. నువ్వు దీక్షలు చేయడానికి ఎక్కేవా ఉప ముఖ్యమంత్రిగా? నిజమే కదా. దీక్షలు చేయడానికి కాదు కదా. ముస్లింకి జరిగితే, ఒక క్రిస్టియన్కి జరిగితే అంటే వాట్ డస్ ఇట్ మీన్? నీకు క్రిస్టియన్లు ఓటేయలేదా? నీకు ఎస్సీలు ఓటేయలేదా? నీకు ముస్లింలు ఓటేయలేదా? వేస్తారు. ఎందుకంటే గొర్రెలు కాబట్టి నీలాంటి వాడికంటే వేస్తారు ఓట్లు. వాళ్ళకి బాగా జరగాల్సిందే అది. నీలాంటి వ్యక్తికి ఓట్లేసినందుకు, నీలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు, మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లింస్కి ఇలా జరగాల్సిందే. వాళ్ళు సెకండ్ గ్రేడ్ పీపుల్ గా, వాళ్ళు తీవ్రవాదులుగా ప్రజల దగ్గర పరిగణించబడాల్సిందే. వాళ్ళు హిందువులకు సంబంధించినటువంటి ధర్మాన్ని పాడు చేస్తున్నట్టుగా వాళ్ళని ఒక విలన్లుగా చిత్రీకరించేటువంటి నీలాంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడదగిన మాటలు అవి? నిజమే కదా. డిమాండ్ చేయాలా? ఏ మతమైనా, అది క్రిస్టియన్లకు జరిగినా, హిందువులకు జరిగినా, ముస్లింస్కు జరిగినా, మేము ఒక సాధారణమైనటువంటి న్యాయవాదిగా ఆల్ ఆర్ బిఫోర్ ఈక్వల్ లా, ఎవ్రీ రిలీజియన్ షుడ్ బి రెస్పెక్టెడ్ అనే కాన్సెప్ట్ తో మాట్లాడతాం.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ రాజకీయ నాయకులు వేశారు. ఆ బోర్డు ట్రస్ట్ బస్ట్ పట్టిపోతుందని హైకోర్టులో ప్రజా ప్రయోజనం ఆర్జీవేసి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లని ఎక్కకుండా ఛాలెంజ్ చేసి వాటిని తీసుకున్నటువంటి జై భీమరావు భారత పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నా, అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డు వ్యవహారంలో తప్పు జరిగితే దాన్ని క్రిస్టియన్లకి ముస్లింస్కి ఎట్లా ఆపాదిస్తావు? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్లకు జరిగితే మాట్లాడతావా? ముస్లింస్ జరిగితే అసలు వాస్తవం కదా. లడ్డు వివాదాన్ని డిమాండ్ చేసేది పోగొట్టి ఇది చర్చిలో జరిగితే ఊరుకుంటారా, మసీదులో జరిగితే ఊరుకుంటారని రెచ్చగొట్టే ధోరణ చూడండి ఒకసారి. అది ఒకటి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడడం ఎంతవరకు కాదు. చాలామంది విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి గారే డిమాండ్ చేయాల్సింది పోగొట్టి ఈయనే ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఈయన ఉప ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాడా, అసలు గెలిచాడా గెలవలేదా అనే స్థాయిలో తీవ్ర స్థాయిలో అంటే విమర్శించారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాదు కదా. మాట్లాడుతూ ఉంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే జనసేన పార్టీ క్రిస్టియన్లకి ముస్లింస్ కి వ్యతిరేకం. మరి మీకు ఓట్లేసినటువంటి వీళ్ళందరూ కూడా గొర్రెలతో సమానం. ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఎందుకు పనికిరాని భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాలు చిమ్మించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా అయిపోయిన మీరు ప్రతి రిలీజియస్ అంశాన్ని, ప్రతి సెన్సిటివ్ అంశాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి మతం ముసుగులో చొప్పిస్తున్నారు అంటే హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. నేనైతే ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట అడుగుతున్నా, ఖచ్చితంగా మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పి తీరాలి. మీరు చేసినటువంటి కామెంట్కి ఎస్సీలకి, ఎస్టీలకి, క్రిస్టియన్లకి, ముస్లింస్కి ఎవరైతే బలగైన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి తీరాలి. దిస్ ఇస్ అవర్ కంట్రీ అండి. హిందువులు వేరు, ముస్లింస్ వేరు, క్రిస్టియన్లు వేరు కాదు. మీరు అట్లా వేరు చేసి మాట్లాడద్దు. యు ఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మందికి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ముస్లింస్ కి వేరు, క్రిస్టియన్ కి వేరు కాదు. మీరు ఒక సమస్య వస్తే వెళ్ళి తిరుపతి కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ మెట్లు కడగొచ్చు, కాదనటంలా. మరి ఒక దళిత డాక్టర్ని మీ ఎమ్మెల్యే పచ్చిబూతులు తిడితే మీరు ఎందుకు స్పందించలేదు? మరి నిజమే కదా అది. ఇదిగో మీ హయాంలో ఇన్ని వందల మంది మారణ హోమం జరిగితే నేను చదువుతా, లిస్ట్ కూడా చదువుతా. మీ హయాంలో ఎంతమంది దళిత బిడ్డలు చచ్చిపోయినారు, ఎంతమంది 100 రోజుల పాలనలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు చేయని హామీలు ఏంటి, ఎంతమంది చచ్చిపోయారో కూడా నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెప్తా. నేను ఇంకొక మాట కూడా చెప్తా. ఈ ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఇంకొక మాట చెప్పిన తర్వాత నేను ముగిస్తా. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2017లోనూ 2018లోనూ సుగాలి ప్రీతి అనేటువంటి ఒక పాప కేసుని మీరు తీసుకోలేదు. ఇది చాలా రాష్ట్రం నలుమూలల నుంచి సుగాలి ప్రీతి విషయంలో గతంలో అయితే రెచ్చిపోయాడు. అసలు మామూలుగా అది కొన్ని సభల్లో ఇర్రవీగాడు. అసలు ప్రభుత్వం ఉందా లేదా, అమ్మాయిలకు రక్షణ ఉందా లేదా అని విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆ కేసుని పక్కతో పట్టించారు. గతంలో సిఐడికి అప్పగించారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. దాన్ని ఆ సిఐడికి అప్పగించినప్పుడు ఇప్పుడు దాన్ని ఏరే తప్పుదో పట్టించి దాన్ని పట్టించుకునే దోవక లేకుండా పోయిండు. ఒకసారి వినండి, జడల శ్యామ్ కుమార్ గారు చెప్పేది కానీ వినండి. ఆ తర్వాత మీరు అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో దిగజారిపోయారో, అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాన్ని ఎలా బస్టు పట్టిస్తున్నారో అని ఒకసారి ఆలోచించండి. ఈ నరాలు తెగిపోయేటట్టుగా, మైకులు పగిలిపోయేటట్టుగా మీ వీర మహిళలు, జన సైనికులు మాట్లాడినారు. మీరు కూడా మాట్లాడారు. పాపం ఆ తల్లి బిడ్డ చనిపోయిన ఆ కేసు మొదటగా నేనే వాదించాను, తర్వాత కూడా నేనే వాదించాను. తర్వాత మేమేదో నిందితులతో కుమ్మక్క అయిపోయినామని పాపం ఆవిడకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కారణంగా వాళ్ళకి నాకు కొంచెం గ్యాప్ వచ్చిన కారణంగా వాళ్ళ కేసు నేను కూడా వదిలేశాను. వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు. దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి గొంతు చించుకొని రంకెలు పెట్టి కర్నూలు వెళ్ళి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి పెద్ద హడావుడి చేసి ఆ అమ్మాయికి నేను ప్రాణం ఇస్తాను, వాళ్ళని ఉరిశిక్ష వేస్తాను, కట్టమంచి రామలింగారెడ్డి కరస్పాండెంట్ని, స్కూల్ వాళ్ళని చంపేస్తాను, పోలీసులు ఏం పీకుతున్నారు, జగన్ రెడ్డి ఏం పీకుతున్నాడు, నువ్వేం పీకుతున్నావా? ఇప్పుడు నువ్వు గడ్డి పీకుతున్నావా? నువ్వేం పీకుతున్నావు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా? కట్టమంచి రామలింగారెడ్డిలో కాలేజీలో యాజమాన్యాలు నిందితులుగా ఉన్నటువంటి నిందితులకి ఉరిశిక్ష చేయించు.
ఇమ్మీడియట్ గా వాళ్ళని స్పెషల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయి, సిబిఐ ఎంక్వైరీ. ఇంకోటి కూడా చెప్తా, మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల, మేము వేసినటువంటి కేసు వల్ల, మేము వాదించినటువంటి విధానం వల్ల జిఓఎంఎస్ నెంబర్ 56 డేటెడ్ 28/5/2020 అండర్ సెక్షన్ 6 ఆఫ్ ది ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ యాక్ట్ 1946, the government of Andhra Pradesh hereby accord consent to all the members of Delhi police establishment to exercise the power of the jurisdiction of the member of the Delhi police establishment in the whole the state of the Andhra Pradesh for the investigation into the case registered by the Kurnool and Taluka police station wide FIR crime number 221/2017 under section 302, 201 read with section 34 of IPC and section 3 subclause 2B of SC/ST POA Amendment Act in 2015 under section 10 of the POCSO Act 2015 charged under section 306 and 34 of IPC on alleged rape and murder of girl by name Sugali Preeti so and so 10th class కట్టమించి రామలింగ so and so. 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి బదలాయిస్తూ సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే సిబిఐ వాళ్ళు ఈ కేసు మేము తీసుకోము, ఇది చాలా చిన్న కేసు, మాకు స్టాఫ్ లేరు, మేము ఇన్వెస్టిగేషన్ చేయము అని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన తర్వాత చేయకపోతే దీన్ని మళ్ళీ హైకోర్టులో వేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైకోర్టులో వేసి ఫైట్ చేసాం మేము. సరే, సబ్సిక్వెంట్ గా తల్లిదండ్రులకు నమ్మకం లేదు, వాళ్ళ కేసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినారు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ నా దగ్గర కేసు లేకపోయినా సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ట్రైబల్ పాపకి, ఒక నిరుపేద 10 సంవత్సరాల పాపకి, నువ్వు చెప్పినట్టుగానే చనిపోయిన పాప గర్భం నిండా వీర్యం ఉన్నటువంటి పాపని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ఆర్లో, తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం పార్టీలో, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాలేజీ యాజమాన్యం మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడంలో చెప్పు. మరి చెప్పాలి అది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కదా. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం. మామూలుగా ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నాకు మంచి పలుకుబడి ఉంది, కేంద్రంలో నాకు మంచి స్నేహితులు ఉన్నారని ఎన్నెన్నో కాకమ్మ కబుర్లు చెబుతారు కదా. మరి ఇలాంటప్పుడు మరి కేంద్రం కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంతో పోతుంది కదా, మరి కేంద్రంతో చెప్పించి అమ్మాయి కేసు తేల్చిచ్చి అమ్మాయికి ఒక కుటుంబానికి న్యాయం చేయాలి కదా. అలా న్యాయం చేయడు. ఏంటంటే సభల ముందుకు వచ్చి గతంలో వైసీపీ ప్రభుత్వం మీద నిందలేదానిక ప్రయత్నం చేస్తాడు తప్ప, ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ కేసు గురించి కనీసం మాట్లాడింది లేదు, దాని గురించి పట్టించుకుంది లేదు, పక్కదో పట్టించే ప్రయత్నం చేశాడే తప్ప మరొకటి లేనే లేదు. లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి లాంటి వ్యక్తుల్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలిపించలేదా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి ఖాతా అధికారంలో ఉంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా 2020 సంవత్సరంలో సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేకపోతున్నారు? నిజమే కదా. భారతీయ జనతా పార్టీ ఎందుకు అడగటం లేదు? భారతీయ జనతా పార్టీ పరిధిలో, భారతీయ జనతా పార్టీ అండర్ లో పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును టేకప్ చేయటంలో ఏంటి ప్రాబ్లము? అంటే నిందితులతో కుమ్మకైపోయినావా? మరి అవును కదా, కుమ్మకైపోయినారా? సుగాలి ప్రీతి కేసు ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఎలక్షన్ ఎజెండాలో వచ్చేసింది కాబట్టి సుగాలి ప్రీతి కేసు అయిపోయింది. సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఆడపిల్లను పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళి పంపించి, వనిత హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించి సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తావా? మరి సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏందయ్యా? సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది గత ప్రభుత్వం సిబిఐకి హ్యాండ్ ఓవర్ ఇస్తే దాన్ని హ్యాండ్ ఓవర్ చేయించు, సెంట్రల్ గవర్నమెంట్ తో చెప్పించి సిబిఐని రప్పించు, సిబిఐతో హ్యాండ్ ఓవర్ చేయించు, సిబిఐని పిలిపించు. మీకు భారతీయ జనతా పార్టీతో మాట్లాడు, అమిత్ షాతో మాట్లాడు. ఊరక అమిత్ షాతో కూర్చొని నా చెవులో చెప్పారు, నా కంట్లో ఊదారు, నాకు ఆళ్ళు చెప్పారు, నాకు వీళ్ళు చెప్పారు, నేను అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పెద్ద తోపుని తూక్కని అంటావు కదా. ఒక చిన్న పాప మర్డర్ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నీకు కావాలంటే జిఓఎంఎస్ నెంబర్ 56 డేటెడ్ 28/5/2020 ఎంఎస్ నెంబర్ కూడా ఇస్తున్నా, జీవో నెంబరు. ఇదిగో ఆ గవర్నమెంట్ ఆర్డర్స్. ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ తోటి ఆ పాపని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయించి నిందితులు ఉరిశిక్ష చేయించి నీకు చేతనైతే. సినిమా డైలాగులు చెప్పటం, సినిమా స్టిక్లలో మనుషుల్ని ఎప్పటికప్పుడు వేషధారణ మార్చుకోవటం, ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం, ఆ స్క్రిప్ట్ కి అనుగుణంగా యాక్షన్ చేయటం, ఎక్కడ ఏదో ఎమోషనల్ కనెక్టివిటీ జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడటం, ఇదే పరిపాలన? ఇదే కూటమి ప్రభుత్వం పరిపాలన? 100 రోజుల్లో మీరు సాధించిన ప్రగతి ఇదే?
వరదలో ఎన్నో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి రావయ్యా అంటేనేమో అమ్మ నేను వస్తే అందరూ నా మీద ఎగబడతారు, మరి. వాళ్ళందరూ చేస్తారు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీకు ఇంతకు ముందులాగా ప్రతిపక్ష నాయకులాగా ఎలిగేషన్ చేయటం మానేయండి సార్. మీరు ఇప్పుడు పవర్ లో ఉన్నారు, డిమాండ్ మీరు చేయాలా? ఆర్డర్ చేయండి. లడ్డు ఎవరు అడల్ట్ చేశాడు గీని ఆర్డర్ చేయండి, అరెస్ట్ చేయండి, అవసరమైతే ఉరి తీయండి. అది ఉరి తీయండి, The అందరు people of శబాస్ Andhra అంటారు. Pradesh has given such a power to you. నువ్వు మీడియా ముందుకు వచ్చి ప్రకాష్ రాజుని తిడతావు, మీడియా ముందుకు వచ్చి వాళ్ళని తిడతావు. సి మీడియా ముందుకు వచ్చి కార్తీక్ని తిడతాడు. అభిమానం బికాస్ కార్తీక్ ఇప్పుడు కార్తీక్ని తిడితే తమిళ వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ట్రోల్ చేస్తారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారిని ఉతికి ఆరేసాడనే చెప్పుకోవచ్చు. 100% ఏదైతే జడల శ్యామల్ కుమార్ గారు అడిగింది 100% నిజాలు, కొండ బద్దలు కొట్టిన సత్యాలు అడిగారు. వాడు అడిగినోటికి 100% కరెక్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచినా కానీ డిమాండ్ చేయలేకపోతున్నాడు. ఏదైతే లడ్డు వివాదంలో జరిగిన అంశాన్ని ఏకాడికి నిందించి తప్పుడు ప్రచారం చేయటమే తప్ప ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించే విధంగా డిమాండ్ చేయలేకపోయారంటే ఎంత దారుణమో చూడండి. నిజంగా జడల శ్యామల్ కుమార్ గారు అడిగింది 100% నిజం, అసలు ఉతికి ఆరేసాడనే చెప్పుకోవచ్చు.